హాయ్ అండి, నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి యాంకర్ శ్యామల బెట్టింగ్ కేసులో విచారణ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారణ చేశారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకి హాజరయ్యింది. శ్యామల మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ప్రశ్నలకి జవాబులు ఇచ్చానని, ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని చెప్పింది. బెట్టింగ్ యాప్ కేసులో అసలు నేరస్తులని పట్టుకోవడంలో నేను కూడా సహకరిస్తానని చెప్పి మాట్లాడుతుంది. కాగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి విదేశాలకి చెక్కేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు శ్యామల సహా టేస్టీ తేజ, కిరణ్, విష్ణుప్రియ, రీతు చౌదరిని పోలీసులు విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విష్ణుప్రియ, రీతు చౌదరిని మంగళవారం మరోమారు విచారిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారండి. మియాపూర్లో కేసులు అయితే చాలామందిపై పెట్టారు. 19 బెట్టింగ్ యాప్లకు సంబంధించి 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా హైదరాబాద్ మెట్రో రైల్లో వారం క్రితం ఇలాంటి యాడ్స్ రావడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఆన్లైన్ రమ్మీ, మైజాక్ పాట్, రీడ్స్, ప్లే క్రికెట్, పోకర్, తీన్ పత్తి, రూట్లీ బెట్టింగ్ యాప్స్పై మెట్రోలో యాడ్స్ వచ్చాయి. అప్పట్లోనే వీటిపై విమర్శలు రాగా మరోమారు ఇలాంటి యాడ్స్ రాకుండా జాగ్రత్త పడతామని మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం బెట్టింగ్ యాప్స్పై ప్రకటన చేసిన సెలబ్రిటీలపై కేసులు పెట్టిన పోలీసులు మెట్రోకి ఎలా మినహాయింపులు ఇస్తారని నెటిజన్లు నిలదీస్తున్నారు. షారుఖ్, సచిన్, కోహ్లీ పైన కూడా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్లు సచిన్, కోహ్లీపై సోమవారం పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు అర్జున్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. వీరిపైన కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.